మేము గౌడ్ పాలిటెక్నిక్ సూర్యాపేట నుండి మాట్లాడుతున్నాం. ఈ రోజు మేము ధర్నా చేయాలనుకుంటున్నాం. ఎస్బిటెట్ కోసం మా ఒక్కళ్ళే కాదు, ప్రతి డిప్లొమా స్టూడెంట్ ఇది చేస్తూనే ఉంటారు. ఎప్పటి వరకు అయితే ఇది శక్తి అనే స్కీమ్ ని తీసేస్తారో అప్పటి వరకు ఇది చేస్తూనే ఉంటాం. ఓన్లీ మా సూర్యాపేట నుంచి కాకుండా ప్రతి ఒక్క డిప్లొమా స్టూడెంట్ కి హక్కు ఉంది, చేసే హక్కు మాకుంది. రేవంత్ రెడ్డి గారు ఆగస్ట్ 15 రోజు ఈ స్కీమ్ ని తెచ్చారు. మాకు ఇది వద్దు. అసలు ఎవరిని చెప్పి తెచ్చారు ఈ స్కీము? మా స్టూడెంట్స్ కి అసలు అవసరం లేనిదే ఈ స్కీమ్. మా డిప్లొమా కోసం మేము ఎంతో కష్టపడి బీటెక్ చేయాలని మాకు ఎన్నో ఆశలతో వచ్చాం వీడికి. అలా ఎలా పెడతారు ఈ స్కీము? అంటే ఇప్పుడు శక్తి స్కీమ్ తోటి మర్జ్ చేయడం వల్ల మాకు ఈసెట్ ఎగ్జామ్ ఉండదు. మేము లాటరల్ ఎంట్రీ ఉండదు మాకు. అలా ఎలా చేస్తారు? అసలు మేము కష్టపడి చదువుకొని వచ్చి ఎగ్జామ్స్ రాసి సీట్స్ తెచ్చుకోవడం ఇక్కడ. ఇప్పుడు మీరు ఇలా మారిస్తే ఎలా? టెక్నిక్ ఫర్ ఉమెన్స్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాం. సూర్యాపేట జిల్లా మాది. ఈ శక్తి స్కీమ్ తీసుకొచ్చినందుకు మేము ధర్నా చేయబోతున్నాం. మా ఎస్బిటెట్ ఎట్లున్నదో అట్లనే ఉండాలని మేము అనుకుంటున్నాము. ఈ ఎస్బిటెట్ వల్ల మేము టెక్నాలజీని ఎంత ఇంప్రూవ్ చేసామో మాకు తెలుసు. ఫ్యూచర్ లో మేము ఏమేమి చేసామో యాజ్ ఏ ఇంజనీర్ స్టూడెంట్ గా మేము చెయ్యాలనుకుంటున్నాం. ఈ తర్వాత శక్తి పెడితే మేము ఇంజనీర్ గా పార్టిసిపేట్ చేసి మేము చేసింది టెక్నాలజీని పెంచాలని మేము అనుకుంటున్నాము. దీని వల్ల మీరు ఎస్బిటెక్ శక్తిని తీసుకొచ్చి మా ఫ్యూచర్స్ ని డ్యామేజ్ చేయొద్దు అనుకుంటున్నాం. మాకు లాటరల్ ఎంట్రీ కూడా లేదు. దాని వల్ల మేము మా 3 years మేము కష్టపడి చదివింది, మా తల్లిదండ్రులు కష్టపడి తీసుకొచ్చి పైసలు పెట్టినంది మొత్తం వృధా చేసి మేము ఎక్కడ పోవాలి? మా చదువులు మావి ఏంది అనుకుంటాను. మాకు ఫ్యూచరే లేకుండా చేసాము. మేము హైయర్ స్టడీకి పోవాలనుకున్నాము, అది కూడా లేకుండా చేస్తున్నారు. ఈ లేబర్స్ కిందకి ఇప్పుడు మేము వచ్చే దాంట్లో మేము లేబర్స్ లాగా చేయాలనుకుంటే 3 సంవత్సరాల నుంచి చదివింది ఒకరి కింద పని చేయడానికి మేము హార్డ్ వర్క్ చేసింది, మేము చదివింది, మేము అన్ని తీసుకుపోయి సర్టిఫికెట్లు అన్ని ఇచ్చి ఎక్కడ పడేసుకోవాలి? మాకు అర్థం కావట్లేదు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ సూర్యాపేట నుంచి మాట్లాడుతున్నాం. రీసెంట్గా శక్తి స్కీమ్ అనేది ఒక పాలసీ గవర్నమెంట్ అనేది లాంచ్ చేసింది. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ మన డిప్లొమా అనేది మెర్జ్ చేస్తారు. దానివల్ల ఇప్పుడు మనకి ఏ బ్రాంచ్ ఏ దానికి ఉండేది దానికి వాల్యూ ఉంటుంది. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీకి ఉండేది దానికి ఉంటుంది, మన డిప్లొమాకి ఉండేది దానికి ఉంటుంది. సో దేని వాల్యూ దానికి ఉంటుంది. అన్నిటిని మెర్జ్ చేసి వాటి వాల్యూని తీయొద్దని నేను అనుకుంటున్నా. సో మనం అంటే అసలు ఎస్బిటెట్ని తీసేస్తారు. ఇప్పుడు శక్తి స్కీమ్ ఒకవేళ లాంచ్ అయిందంటే దానివల్ల మనకి ఇప్పుడు మేము ఎక్కడెక్కడి నుంచో వచ్చాము. ఇప్పుడు పాలసీ రాసి దాంట్లో ర్యాంక్ తెచ్చుకొని ఇప్పుడు కాలేజ్లో జాయిన్ అయ్యి మిడ్స్కి ప్రిపేర్ అయ్యి రికార్డ్స్ రాసుకొని అసైన్మెంట్ రాసుకొని ఇంత కష్టపడకుండా 3 years చదువుతుంటే ఇప్పుడు డిప్లొమానే లేదంటే అసలు మా ఫ్యూచర్ ఎట్టుపోవాలి? అసలు గవర్నమెంట్ అసలు మా గురించి ఆలోచించారు? అసలు మా ఫ్యూచర్ ఎట్టుపోతుంది? అసలు యూత్తో ఎందుకు అట్లా ఆడుకుంటున్నారు? అసలు నాకైతే అర్థమవుతలేదు. మీరైతే ఈ శక్తి స్కీమ్ ని అసలు స్ట్రిక్ట్లీ డిమాండింగ్ ద గవర్నమెంట్ టు బ్యాన్ దిస్ శక్తి స్కీమ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మేము ఇక్కడ గౌడ్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్స్ సూర్యాపేట నుంచి మాట్లాడుతున్నాం. రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఈ శక్తి స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేస్తారో దాని వల్ల డిప్లొమా స్టూడెంట్స్ ఫ్యూచర్ గురించి ఆలోచించి తీసుకున్నారా లేదంటే ఆలోచించకుండా తీసుకున్నారా అది మాకు అర్థం కాదు. అంటే ఇంతమంది 100 members 200 members 1000 members లైఫ్ ఇక్కడ స్పాయిల్ అవుతుంది. అయినా శక్తి స్కీమ్ వల్ల మాకు బీటెక్ ఎంట్రీ అనే లేదు. అంటే 3 years మేము ఎందుకు టైం పాస్ చదువుకున్నాం? మా పేరెంట్స్ అంత డబ్బు పెట్టి ఇంత దూరం ఒక్కొక్కరు పక్కనే లేదు, చాలా దూరం నుంచి వచ్చి చదువుకుంటాం. అసలు ఆ శక్తి స్కీమ్ వల్ల మాకు అసలు ఇప్పుడు బయటికి మేము నేర్చుకునే స్కిల్స్ కి అసలు ఏం యూజ్ లేదు. అసలు బయటికి వెళ్తే ఏదో లేబర్ లా చూస్తున్నారు. మాకు ఇప్పుడు మేము బీటెక్ వెళ్ళడానికి 3 years చదివి వేస్ట్. మళ్ళీ చదవాలంటే మళ్ళీ ఇంటర్లో డబ్బులు పెట్టి మళ్ళీ చదివి మళ్ళీ ఎంసెట్ రాసి మళ్ళీ బీటెక్ వెళ్ళాలి. అసలు దానివల్ల ఏం యూజ్ ఉందని శక్తి స్కీమ్ ని రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసిందో మాకు తెలియదు. సో ఇది జరగకూడదనే మా ఫ్యూచర్ బాగుండాలి. మా డిమాండ్ ఏంటంటే మాకు హైయర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి. అది ఎప్పుడు ఇస్తారు? అది ఇచ్చేంత వరకు ఈ ధర్నాలు అయితే మేము ఆపాము. మాకు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ బేసిక్ నాలెడ్జ్ అని మాకు అవసరం లేదు. నాకు టెక్నికల్ నాలెడ్జ్ కావాలి. టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే బీటెక్ లో మేము హ్యాపీగా ఈజీగా పాస్ కావచ్చు. మేము డిప్లొమా తీసుకుంటాం. అలాంటి మమ్మల్ని తీసుకెళ్ళి స్కిల్ వర్కర్స్ కింద పెడితే మాకు ఏ లాభం ఉండదు. మేము బీటెక్ పోవాలని చెప్పేసి మా పార్టీ. ఏం పేరు పెట్టని చెప్పారు? ఎక్కడి నుంచి వచ్చినావు? మంచిర్యాల. ఓకే. ఏ ఇయర్? ఇప్పుడు 3 years చదువుకొని మళ్ళీ మేము ఒక కార్పొరేట్ రేపటి కింద పనిచేసి మాకు ఏముంటుంది సార్ రెస్పెక్ట్? రేపటి నాడు మా మమ్మీ డాడీ మాకు ఇంతగానో చదివించి మాకు ఏం లాభం సార్? మమ్మల్ని ఒక్క
ఒక్కొక్కరు రాత్రి 10-11 దాకా మా అమ్మ నాన్న వాళ్ళు ఇంటికాడ పని చేసి మళ్ళీ 8 రోజులు చదివిస్తే మళ్ళీ మాకు ఎంత వేస్ట్ చేసాం. మళ్ళీ మేము మళ్ళీ ఇంటర్ దగ్గర 2 సంవత్సరాలు చదువుకొని మళ్ళీ ఎంసెట్ రాసి ఎంసెట్తో మళ్ళీ అప్పుడు చేసుకోవాలి. మళ్ళీ 3 సంవత్సరాలు వేస్ట్ మాకు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చేసుకుని ఇంటర్ వేస్ట్ మాకు. అందరికి ప్రతి ఒక్కరికి మేము బీటెక్ చేసి ఇంజనీర్ కావాలని చెప్పేసి జాయిన్ అయ్యి ఇప్పుడు ఆ బీటెక్ అనేది మాకు పాత్వే తీసేస్తే మాకు ఈసెట్ అనేది క్యాన్సిల్ చేస్తే మాకు వైట్ కలర్ జాబ్స్ పోతే, మాకున్న రెస్పెక్ట్ పోతే, మాకున్న డిగ్నిటీ పోతే. 2 సంవత్సరాలు మేము చదువుకున్న వేస్ట్ అయిపోతుంది. అట్లా ఐటీఐ వాళ్ళు తక్కువ అంటలేము, కార్పొరేషన్ వాళ్ళు తక్కువ అంటలేము. ఎవరి స్కిల్స్ లో వాళ్ళు బెస్ట్. ఇప్పుడు మా స్కిల్ ఒక దగ్గరికి తీసుకొచ్చేస్తుందా? శక్తి స్కీమ్ మొత్తం ఇవ్వండి. మనకి శక్తి స్కీమ్ లో ఈ శక్తి స్కీమ్ ఇవన్నీ సార్ మొత్తం ఇవన్నీ ప్రాబ్లమ్స్ అందులో స్కిల్ ఎడ్యుకేషన్ మొత్తం ఒక సైడ్ చేస్తుంది. రీసెట్ ఉండదు సార్. స్కిల్ ఎడ్యుకేషన్ తో పాటు టెక్నికల్ ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్ తీసుకున్న తర్వాత మనం బీటెక్ లో మనం ఈజీగా మనకి స్కోప్ ఉంటుంది. ఇది బేసిక్ నాలెడ్జ్. ఇంజనీరింగ్ కి బేసిక్ నాలెడ్జ్, సబ్ ఇంజనీరింగ్. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ అంటే ఆనంద్ మహేంద్ర గారిని వైస్ చైర్మన్ బీసీగా పెట్టింది. దాని కిందకి అన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ ఐటీఐ, పాలిటెక్నిక్ అన్ని కూడా అదా ఒకదాని కిందకి తీసుకొచ్చారు. ఇంప్లిమెంట్ చేయడం వల్ల మమ్మల్ని ప్రైవేట్ కార్పొరేట్ లేబర్ లెక్క మార్చుకొని వాళ్ళకి స్కిల్స్ అరే ఎండుందమ్మా ఇక్కడ